తప్పు చేసి తమదే గెలుపని వాదించే వాళ్ళకి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి ఉన్న అహం ఒప్పుకోనివ్వదు. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. ఒకటి గుర్తించుకో మిత్రమా, ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. నీ పరిమితికి మించిన ప్రేమ, నీ నియంత్రణలో లేని ఆవేశం నీ జీవితాన్ని దుఃఖం వైపు తీసుకువెళతాయి. ఆస్తి ఉన్నవాడు ధనం పంచగలరు, గుణం ఉన్నవాడు హృదయాన్ని పంచగలడు. పంచిన ధనం ఆ రోజుకి ఖర్చయిపోతుంది, కానీ పంచని హృదయం మాత్రం జీవితాంతం మిగిలిపోతుంది మిత్రమా. పందులు సావిడలో పావురాలు ఇమడలేవు, అలాగే మూర్ఖుల పక్కన మంచివారు బ్రతకలేరని గుర్తించుకో మిత్రమా. సాధారణంగా అబ్బాయిలు ఏడవరు, కానీ ఒక అమ్మాయి కోసం ఏడ్చాడంటే ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం మిత్రమా. ఆకాశం ఎంత దూరం వెళ్ళినా సముద్రం తన రూపాన్ని వదులుకోలేదు. తనలోనే దాచుకుంటూ తనతోనే ప్రయాణిస్తూ ఉంటుంది. నీ మీద ఇష్టం కూడా అంతే. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో